దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఫ్రైడే 16th ఆగస్ట్ 2024. మీ అందరికీ యేసుప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? ఎహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము 9వ వచనము. ఎహెజ్కేలు చాప్టర్ 47 and verse 9. వడిగా పారు ఈ నది వచ్చే చోటునెల్లా జలచరములన్నీ బ్రతుకును. ఈ నీళ్ళు అక్కడికి వచ్చుట వలన ఆ నీరు మంచినీళ్ళగును, గనుక చేపలు బహువిస్తారములగును. ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రతుకును. ఈ నది ఎక్కడ పారునో అక్కడ సమస్తమును బ్రతుకును. ఏమి నదండి? జీవనది. జీవాన్ని ఇస్తుందంటది జీవనది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎక్కడి నుంచి పారుతుంది? మనము మొదటి వచనం నుంచి మనం చదివినట్లయితే దేవాలయపు గుమ్మము దగ్గర నుంచి పారుతున్నది. ప్రియ సంగమ, 1000 ఏళ్ల పరిపాలనలో ఏ మందిరం అయితే కట్టబడతాదో ఆ మందిరం యొక్క గడప కింద నుంచి ఉబుకుతూ జీవనది పారుతుంది. ఈ నది మృత సముద్రములో పడినప్పుడు మృత సముద్రము నీళ్లు బాగైపోతాయి, అక్కడ ఉన్న మంచి నీళ్ళుగా మారుతాయి, అక్కడ అన్నీ కూడా బ్రతుకుతాయి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ దిస్ రివర్. దేవునికి స్తోత్రము కలుగునగాక. ఈ దినము మనము ఆ యొక్క నది యొక్క ప్రభావము మన జీవితంలో పరిశుద్ధాత్మని ద్వారా అనుభవించగలము. దేవుని నది మనలో పారినప్పుడు మనలో జీవము కలుగుతుంది. దేవుని నది మనలో ప్రవహించినప్పుడు పాడైపోయినవి తిరిగి మంచిగా మారుతాయి. ఈరోజు మీ జీవితంలో అనేక విషయాలు మృతతుల్య పరిస్థితుల్లో ఉన్నాయి, అనేక విషయాలు పాడైపోయిన పరిస్థితుల్లో ఉన్నాయి, అనేక విషయాలు మీరు నష్టపోయి ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్య ప్రకారం, ఈ వాగ్దానం ప్రకారము దేవుని నది మీ జీవితంలో ప్రవహించినప్పుడు ప్రతిదీ బ్రతుకుతుంది, ప్రతిదీ బాగు చేయబడుతుంది. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. And it shall come to pass that everything that liveth, which moveth, whithersoever the rivers shall come, shall live. And there shall be very great multitude of fish, because these waters shall come thither, for they shall be healed, and everything shall live whither this river cometh. Everything shall live. The power of the river of God గివ్స్ లైఫ్. దేవుని యొక్క నది జీవాన్ని కలుగు చేస్తుంది కనుక దేవునికి స్తోత్రం కలుగునుగాక. హిందీ में पढ़ेंगे एहezकेल का पुस्तक, उसमें 47th चैप्टर और 9th वचन पढ़ रहे हैं. जहाँ जहाँ यह नदी बहे वहाँ वहाँ सब प्रकार के बहुत आंडे देने वाले जीवा जल जिएंगे, और मछलियाँ भी बहुत हो जाएगी, क्योंकि इस सोते का जल वह पौंछा है. वह ताल का जल मीठा हो जाएगा, और जहाँ कहीं यहाँ नदी पहुँचेगी वहाँ सब जंतु जिएंगे. सब जिएंगे. ये परमेश्वर का नदी है, जिसके जीवन में बहता है, जिसके प्रांत में बहता है, वहाँ पे जीवन लाता है. खराब अच्छा बन जाता है, नाश लाभदायक बन जाता है. आज हम सब ये नदी की आशा करना चाहिए. ये नदी हम पाना है और हमसे ये नदी बहना है. వాక్యము తెలియపరుస్తుంది, వాడి కడుపులో నుంచి జీవజల నదులు పారను. నది నీలోకి రావాలి, నది నీ నుంచి పారాలి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రతి ఒక్కరూ దేవుని యొక్క నది యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుంటున్నాం, దేవుని నది యొక్క ఆ యొక్క జీవాన్ని పొందుకుంటున్నాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆ నది పడినప్పుడు పాడైపోయిన నీళ్ళు మంచి నీళ్ళగును, పాడైపోయిన నీ జీవితము మంచి జీవితముగా మారుతుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద రివర్ ఆఫ్ గాడ్. లెట్ ఇట్ ఫ్లో. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ యొక్క నదికే స్తోత్రం చెల్లిస్తున్నాను. ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ నది యొక్క ప్రభావం అనుభవించినందుకు స్తోత్రం. అనారోగ్యం వారందరూ స్వస్థపరచబడినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జాబ్స్లో బిజినెస్లో నీవు ఉండి ప్రభా
పాడైపోయిన పరిస్థితులన్నీ బాగు చేసినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. స్కూల్స్, కాలేజ్, యూనివర్సిటీస్కి వెళ్తున్న వారు, హాస్టల్స్ నుండి చదువుకుంటున్న వారు, విదేశాల్లో చదువుకుంటున్న వారి జీవితంలో మీ జీవజల నది ప్రవహించినందుకు స్తోత్రంలో నాయన. తండ్రి, ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకోమని దీవించి మీ దయాకీటం ధరింపజేసి మీ దయలో మనుషుల దయలో వర్ధలింపజేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించినందుకు స్తోత్రం. భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేసినగా మీరు ఆశీర్వదించి దీవించమని ప్రార్థన చేస్తున్నాను. తండ్రి, రక్షకుడా తండ్రి, దేవ ఇజ్రాయెల్ దేశం కొరకు, క్షేమక శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తున్నాను. బలపరిచి నడిపించి మహిమ పొందినయా. పరిచయం చేసిన ప్రతి ఒక్కరూ నాయన నది ప్రభావముతో పరిచయం చేయడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనకి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సినది ఆహారమును మాకు దయచేయము. మా ఇళ్ల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం ప్రార్థించము. మమ్మల్ని శోధనలు తెగ కింద తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవయ్యును తండ్రి. ఆమె. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమె. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.